హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 90s మిడిల్ క్లాస్ అమ్మ. ఇదిగోండి కోడిగుడ్డు బంగాళదుంప కూర చేశానండి. ముందు కోడిగుడ్లు సాల్ట్, కారం, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలండి. వేగిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకొని ఇవ్వండి. అదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా మంచి వాసన వస్తుంది కదండి. అప్పుడు ఆనియన్స్ వేసుకోవాలండి. ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకున్నాను. 3 పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఉల్లిపాయలు ఇలా మగ్గాలండి. మగ్గిన తర్వాత ఒక బంగాళదుంప కూడా వేసుకున్నాను. బంగాళదుంప కూడా మగ్గిన తర్వాత ఇదిగోండి 2 టమాటాలు, పెద్ద సైజు టమాటాలు సాల్ట్ కలిపి పెట్టుకుంటానండి. ముందు సాల్ట్ కలిపి పెట్టుకుంటే వేగంగా మగ్గిపోతాయండి. అలాగా అందులో వేసి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇవి కూడా వేసి మగ్గనిచ్చుకోవాలి. బాగా మగ్గాయి కదండి, చూడండి. ఇలాగా సాల్ట్ వేసి పెట్టుకుంటే మంచిగా మగ్గిపోతాయండి వేగంగా. ఇలా స్మాష్ చేసుకొని ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం, సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసుకుంటున్నానండి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, కారం సరిపడా, సాల్ట్ తగినంత అన్నీ వేసుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా చివరిలో కొద్దిగా ఆయిల్ పైకి తేలుతుంది కదండి, అప్పుడు కొత్తిమీర వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు వేసుకోవాలండి. చివరిలో గరం మసాలా వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్. ఈ కూర రైస్లోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. బంగాళదుంపలు ఇష్టపడేవారు ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి ఇలా కూర రైస్లోకి. బాయ్.